Hello everyone, I am Venisha. I am a clinical dietitian. సో మనము సోషల్ మీడియాలో ఈ రోజులో కామన్గా చూస్తున్న ఒక టాపిక్ ఏంటంటే ప్రోటీన్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎవరు ఎంత మోతాదులో తీసుకోవాలి, అండ్ బాడీ వెయిట్ ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేకాకుండా హై ప్రోటీన్ డైట్ తింటే కిడ్నీస్ పాడైపోతాయి. కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు అసలు ప్రోటీన్ టచ్ చేయకూడదు. ప్రోటీన్ సప్లిమెంట్స్ మంచివి కాదు. ఓన్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలి. లేదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి అసలు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అక్కర్లేదు. ఇలా చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ సోషల్ మీడియాలో డిస్కస్ అవుతున్నాయి. సో ఈరోజు మనకి వీలైనంత వరకు సెన్సిబుల్గా ఎలా అడ్రస్ చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ బ్యాక్డ్ సొల్యూషన్స్ ఏంటి, అసలు వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ మిత్ బిహైండ్ దిస్ ప్రోటీన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అసలు ప్రోటీన్ అంటే ఏంటంటే, ఇమాజిన్ మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇంటికి స్ట్రక్చర్ తీసుకురావడానికి మనం బ్రిక్స్ని వాడతాం, రైట్? ఈ బ్రిక్స్ యూజ్ చేసుకొని వాల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం, రూఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఫ్లోర్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అలాగే మన బాడీ అనే ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేసే దానికి మజిల్, స్కిన్, లేకపోతే ఈ టిష్యూస్, ఇలాంటి ఆర్గాన్స్ ఫామ్ అవ్వాలన్నా వాటికి కన్స్ట్రక్టివ్ మెటీరియల్ని మనం ప్రోటీన్ అని ఇమాజిన్ చేసుకోవచ్చు. సో మా ప్రోటీన్ అనేది మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. అలాంగ్ విత్ అదర్ మ్యాక్రోస్ అంటే కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ మన డైట్లో ఎంత ఇంపార్టెంటో మన బాడీకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ బిల్డింగ్ బ్లాక్ అంటే మీ మజిల్కి, స్కిన్కి, హెయిర్ రిక్వైర్మెంట్కే కాకుండా ఎంజైమాటిక్ యాక్షన్స్, మీ బాడీలో జరిగే ప్రతి ఎంజైమాటిక్ యాక్షన్కి, రిపేర్కి, రీగ్రోత్కి మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. సో దీనివల్ల ప్రోటీన్ కేవలం పలానా వాళ్ళకి మాత్రమే కావాలి అన్న రూల్ బుక్ ఏం లేదు. ప్రతి ఆర్గాన్ ఫంక్షన్ చేయాలన్నా, ఎంజైమాటిక్ యాక్షన్ జరగాలన్నా, మీ బాడీ కంటిన్యూస్గా దాన్ని రిపేర్ చేసుకోవాలన్నా ప్రోటీన్ ఒక బేసిక్ న్యూట్రియంట్ లాంటిదన్నమాట. ఈ ప్రోటీన్లో టైప్స్ ఉంటాయి మనకి. అంటే మనం ఒక లెగో క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఎలా అయితే చిన్న బ్రిక్స్, పెద్ద బ్రిక్స్ లాంటివి ఉంటాయో ఆ అన్ని బ్రిక్స్ కలిపితేనే ఒక లెగోని మనం బిల్డ్ చేయగలం. సిమిలర్ వేస్ మనకి ప్రోటీన్లో 2 రకాల బ్రిక్స్ లాంటివి ఉంటాయి. అంటే అమినో యాసిడ్స్ అంటాం వాటిని. అవే ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. కొన్ని అమినో యాసిడ్స్ రిక్వైర్మెంట్ మనకి ఎక్కువగా ఉంటాయి, కొన్ని అమినో యాసిడ్ రిక్వైర్మెంట్స్ మనకి తక్కువగా ఉంటాయి. కొన్ని మీ బాడీ ప్రొడ్యూస్ చేసుకోగలిగితే కొంత మోతాదు మనం డైట్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు మనం రెగ్యులర్గా ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయాలి అంటే, ప్రతిరోజు జరిగే బాడీ ఫిజియలాజికల్ యాక్షన్ ద్వారా ప్రోటీన్ని అది యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త రిక్వైర్మెంట్ కావాల్సి ఉంటుంది. సో మనం బ్రతికున్న నాళ్ళు మన బాడీకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఏదో ఒక రూపంలో ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మన బాడీ వెయిట్ అండ్ హైట్కి తగ్గట్టు మన ఫిజికల్ యాక్షన్ లేదా అండర్లయింగ్ హెల్త్ కన్సర్న్స్కి సంబంధించినట్టు మన ప్రోటీన్ ఇంటేక్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒక లెగో క్యాజిల్ని ఎలా అయితే కరెక్ట్గా మనం బిల్డ్ చేసుకోవాలంటే అన్ని బ్రిక్స్ కరెక్ట్గా ఉండాలో, మన బాడీలో అన్ని యాక్షన్స్ బాగా జరగాలన్నా కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంతే అవసరంగా ఉంటుందన్నమాట. సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మెన్ అండ్ విమెన్ వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్ ప్రకారం, ఇట్స్ నాట్ లైక్ కరెంట్ బాడీ వెయిట్ కాదు. ప్లీజ్ రిమెంబర్, ఇప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్నారు అని కాదు, మీ ఐడియల్ బాడీ వెయిట్ ప్రకారం స్టార్టింగ్ ఫ్రమ్ 0.8 grams per kg బాడీ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ అండర్ వెయిట్ ఉన్నా, ఒబీస్ ఉన్నా యూ కెన్ గో టిల్ 1 gram per kg బాడీ వెయిట్. జిమ్ ఎంతూజియాస్టిక్ కానివ్వండి, ఫర్ ఎనీ అదర్ మెడికల్ రీజన్ మీ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మ్యాక్సిమమ్ ఆఫ్ 1 to 1.5 grams per kg బాడీ వెయిట్ వెళ్ళొచ్చు. మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్లో చేసే మిస్టేక్స్ ఏంటంటే, క్యాలిక్యులేషన్ బేసిక్ మిస్టేక్ చేస్తాము. దీన్ని ఎప్పుడు కూడా మనం కరెంట్ బాడీ వెయిట్కి క్యాలిక్యులేట్ చేసుకొని, సే లైక్ మీరు ఒక 5'3" హైట్ ఉన్నారనుకోండి, ఇఫ్ యు ఆర్ ఎ విమెన్ హూ ఈజ్ 160 centimeters ఉన్నారు, కానీ మీ వెయిట్ 80 kgs ఉందనుకోండి, మీరు 80 kgsకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. అంటే 80 kgs ఇంటూ 1 gram per kg బాడీ వెయిట్ వేసుకొని 80 grams రిక్వైర్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. యూ షుడ్ డూ ఇట్ ఫర్ యువర్ ఐడియల్ బాడీ వెయిట్ రిక్వైర్మెంట్. దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అంటే మీ క్లినికల్ డైటీషియన్తో మాట్లాడుకొని మీకు ఒబిసిటీ గ్రేడ్ని డిపెండ్ చేసుకొని కూడా మీరు కార్బోహైడ్రేట్స్, క్యాలరీ డెఫిసిట్లో వెళ్తూ లో కార్బ్ డైట్ వెళ్ళినప్పుడు ప్రోటీన్ డైజెషన్ మీరు తిన్నా కూడా యు ఆర్ ఏబుల్ టు ఎక్స్క్రీట్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. నాకేం గట్ ఇష్యూస్ రావట్లేదు అన్నప్పుడు యూ కెన్ మూవ్ టు 1 to 1.2 grams per kg బాడీ వెయిట్కి వెళ్ళొచ్చు. కానీ డోంట్ డూ దిస్ బేసిక్ మిస్టేక్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ అకార్డింగ్ టు ద కరెంట్ బాడీ వెయిట్కి మాత్రం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇలాంటి చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ఎక్కువగా కాన్స్టిపేషన్ ఇష్యూస్ లాంటి వాటితో జనాలు ల్యాండ్ అవుతున్నారు.
సో ఇప్పుడు మనం ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవాలి మన డైట్లో అన్నప్పుడు ఏ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, లేదా ఎలాంటి హెల్త్ కన్సర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే గట్ ఇష్యూస్ కానివ్వండి, మొటిలిటీ ఇష్యూస్ కానివ్వండి, ఏమన్నా ప్రోటీన్ వల్ల హై ప్రోటీన్ డైట్స్ వల్ల వస్తాయా అని మనం అర్థం చేసుకున్నాం. వెన్ ఐ సే హై ప్రోటీన్, జనరల్గా జనాలు ఒక కప్ దాల్ తిని ఒక ఎగ్ తిని దే థింక్ ఇట్స్ అ హై ప్రోటీన్ డైట్ అని అనుకుంటారు. కానీ హై ప్రోటీన్ డైట్ అంటే వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ అబవ్ 1.2 grams per kg బాడీ వెయిట్ కన్నా పైన చేసినప్పుడు మనం దాన్ని హై ప్రోటీన్ డైట్ అంటాం. ఎనీథింగ్ యూఆర్ టేకింగ్ బిలో 1.2 grams per kg బాడీ వెయిట్, అది యాక్చువల్లీ బేసిక్ రిక్వైర్మెంట్ మీ బాడీకి, ఇట్స్ నాట్ హై ప్రోటీన్. కానీ హై ప్రోటీన్ అని మనం ఎందుకు అస్యూమ్ చేసుకుంటామంటే అప్పటిదాకా ఒక దాల్ 2 eggs తీసుకొని ఒక క్యాలిక్యులేటెడ్ వేలో మనం వెళ్ళాం కాబట్టి, ఇప్పుడు ఎప్పుడైతే క్యాలిక్యులేటెడ్ వేలో చేసుకొని మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నామో అప్పుడు మనం సబ్కాన్షియస్లో ఏమనుకుంటామంటే ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసాం కాబట్టి కాల్ ఇట్ లైక్ ఏ హై ప్రోటీన్ డైట్. సో ఎవరైతే 1.2 grams per kg బాడీ వెయిట్ కన్నా తక్కువ చేసినారో దట్ ఈస్ ద మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ బాడీ, అది హై ప్రోటీన్ డైట్ కింద కన్సిడర్ అవ్వదు. మరి ఈ ప్రోటీన్ డైజెషన్ అంటే ప్రోటీన్ తినడం స్టార్ట్ చేసి, ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్ ఎవరైతే అప్పటిదాకా తక్కువ మోతాదులో జస్ట్ 1 egg లేదా ఒక దాల్, సాయంత్రం యూ ఈట్ చపాతీ, ఇంకేదో శనగల కూర, ఇంతవరకే మీరు తింటూ ఇప్పుడు క్యాలిక్యులేటెడ్గా అంటే మీ హైట్ 160 centimeters ఉంటే 60 grams per kg బాడీ వెయిట్ లాగా క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే 1 gram per kg బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ని మీట్ అవుదామని ట్రై చేసినప్పుడు జనరల్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ హై ప్రోటీన్ డైట్ లేదా ఈ ప్రోటీన్ ఇంక్రీజ్ చేయగానే ఎందుకు వస్తాయి అనేది మనం అర్థం చేసుకున్నాం. సే లైక్ మీరు ఒక యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ని తిన్నారనుకోండి, తిన్న తర్వాత మన స్టమక్ యాసిడ్ ఆ ప్రోటీన్ని అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి, స్మాల్ పెప్టైడ్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకొని ఈ అమైనో యాసిడ్స్ టిష్యూ రిపేర్కి కానివ్వండి, మీ మజిల్ గ్రోత్కి కానివ్వండి, అదర్ ఎంజైమాటిక్ యాక్షన్స్కి యూటిలైజ్ చేసుకుంటాయి. అవసరం లేని ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కానివ్వండి, పెప్టైడ్స్ని కానివ్వండి, మీ బవల్ రూపంలో బాడీ ఎక్స్క్రీట్ చేసేసుకుంటూ ఉంటుంది. ఈ ఎక్స్క్రీట్ చేసే ప్రాసెస్ అంటే మీరు తిన్న ప్రోటీన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవ్వదో, అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అవ్వకుండా ఇండైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్, బర్పింగ్, లేదా తిన్న వెంటనే కడుపు హెవీగా అనిపించడం, యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ, ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ ఐబిఎస్ ఉన్నప్పుడు ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవ్వదు కాబట్టి ఆ మొటిలిటీ, స్మాల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అవ్వాల్సిన, ఇండివిజువల్ అమైనో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అవ్వాల్సినవి ప్రాపర్గా బ్రేక్ డౌన్ అవ్వదు కాబట్టి మనకి ఇండైజెషన్ ఇష్యూస్ కనిపిస్తాయి. ఇండైజెషన్ వల్ల కాన్స్టిపేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ విత్ ప్రోటీన్ ఈజ్ లైక్ అసలు మీ స్టమక్ యాసిడ్ కరెక్ట్గా ఉందా. లో స్టమక్ యాసిడ్ కండిషన్ ఉంటే ప్రోటీన్ ప్రాపర్గా బ్రేక్ డౌన్ అవ్వదు. దానివల్ల వచ్చే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఒక రకంగా ఉంటే, 2 మీరు చేసే డైటరీ మిస్టేక్స్, అంటే మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ని పెంచుకోవాలి అని అనుకుంటాం కానీ దాన్ని ఎప్పుడూ కూడా యానిమల్ ప్రోటీన్ ఫైబర్ ఉండదు దాంట్లో. మీరు ఎగ్స్ తీసుకోండి, మీట్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, సీ ఫుడ్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉండదు. మనం తిన్నాక ఆ ఫుడ్ ఒక వేస్ట్, మెటబాలిక్ వేస్ట్ కింద క్రియేట్ అయ్యి ఎక్స్క్రీట్ అవ్వాలి అంటే మీ ఇంటెస్టైన్లో ఈ ప్రోటీన్ డైజెస్ట్ అయ్యి దాన్ని పుష్ చేయడానికి ఫైబర్ అనే ఎలిమెంట్, హైడ్రేషన్ అంటే వాటర్ అనే ఎలిమెంట్ కావాలి. ఎవరైతే హై ప్రోటీన్ డైట్స్ తింటూ ఫైబర్ని ఇగ్నోర్ చేస్తారో, హైడ్రేషన్ని ఇగ్నోర్ చేస్తారో కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు తినే డైట్లో 30% ప్రోటీన్ ఉంటే ఒక 70% ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉండాలి, లేదా 1 serving ఆఫ్ ఫ్రూట్ అయినా అట్లీస్ట్ కంపల్సరీగా 1-2 servings ఆఫ్ ఫ్రూట్ ఉండాలి. సో మీరు ప్రాపర్గా ఫైబర్తో కలిపి మీ నాన్ వెజిటేరియన్ మీల్ని ప్లాన్ చేసుకోవాలి. సే సపోజ్ మార్నింగ్ ఎగ్స్ తింటున్నారనుకోండి, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 3 egg whites అండ్ 1 whole egg కలిపి మీరు ఆమ్లెట్ వేసుకున్నారు, అదొక్కటే మీరు బ్రేక్ఫాస్ట్ కింద తిన్నారు అంటే కనుక యు ఆర్ జస్ట్ ఈటింగ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ని మాత్రమే తింటున్నారు. కానీ ఇది అరుగుతుంది, యూ కెన్ డైజెస్ట్ ఇట్, దాన్ని ఇంటెస్టైన్స్ ఎక్స్క్రీట్ చేయాలి, ఒక వేవ్ లాంటి మోషన్ని క్రియేట్ చేసుకొని పుష్ చేయాలి త్రూ అవుట్ ద ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మీ లాస్ట్ పార్ట్ ఆఫ్ యానల్ రెక్టల్ రీజన్ దాకా పుష్ చేసి మీ బౌల్స్ క్లియర్ అవ్వాలి అంటే దానికి ఒక బ్రష్ లాంటి స్ట్రక్చర్ అవసరం అవుతుంది. ఆ బ్రష్ లాంటి స్ట్రక్చరే మీ ఫైబర్ అనమాట. సో ఎవరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్స్ తీసుకుంటున్నారో మీకు కంపల్సరీగా ఒక ఫుల్ క్యూకంబర్, అట్లీస్ట్ ఒక 100 grams ఆఫ్ వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేయగలిగితే, మష్రూమ్, స్పినచ్,
క్యూకంబర్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సార్టెడ్ వెజిటేబుల్స్ లాంటివి మీరు చేసుకొని మీ ఆమ్లెట్తో పేరప్ చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావు. లేదా సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే ఒకటేసారిగా 3 బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లో కూడా మీరు ప్రోటీన్ని ఒకటేసారిగా ఇంక్రీజ్ చేస్తారు, విచ్ యువర్ బాడీ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. మార్నింగ్ ఎగ్స్ తింటారు, ఆఫ్టర్నూన్ చికెన్ తింటారు, మళ్ళీ నైట్ ఫిష్ తీసుకుంటారు. ఈ చేంజ్ని మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ డైట్లో తీసుకొస్తున్నారు అనుకోండి, మీ బాడీకి డైజెస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఎవరైతే యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేద్దాము అని అనుకుంటున్నారో ఫస్ట్ స్టార్ట్ యువర్ చేంజెస్ విత్ ద బ్రేక్ఫాస్ట్. స్మాల్ పోర్షన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి లంచ్లో పెట్టుకోండి. డిన్నర్లో మాత్రం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే సోయా, కొంత మోతాదులో కీన్వా లాంటివి అండ్ చనా లేదా ఇంకేదన్నా ప్రోటీన్ సోర్సెస్, వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్కి వెళ్ళండి. కానీ 3 times నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ చేసి అనవసరమైన గట్ ఇష్యూస్ తెచ్చుకోవద్దు. ఓవర్ ఏ పీరియడ్ మీరు ఇది బాగానే డైజెస్ట్ చేసుకుంటున్నారు, లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈ యానిమల్ సోర్స్ ఆర్ ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ని బాగానే డైజెస్ట్ చేసినప్పుడు దెన్ యూ కెన్ కన్సిడర్ టు కన్జ్యూమ్ 3 times నాన్ వెజిటేరియన్ కన్జ్యూమ్ చేసుకోవడానికి మీరు ఆలోచించుకోవచ్చేమో. కానీ బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఒకటేసారిగా ప్రోటీన్ని ఎస్పెషల్లీ యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ని డంప్ చేస్తే కనుక ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? 3 times యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తింటూ ఫైబర్ తినకుండా, ప్రాపర్ హైడ్రేషన్ లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి మారిపోవడం, లేకపోతే డిన్నర్లో కూడా చపాతీ మానేసి మిల్లెట్స్ తినడం లాంటి ఇష్యూస్ వల్ల, అలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు కాన్స్టిపేషన్ ఎండ్ అవుట్ ఉంటుంది. సో హై ప్రోటీన్ డైట్స్ ఎప్పుడూ కూడా డిన్నర్ ఎస్పెషల్లీ ప్లాంట్ బేస్డ్కి స్టిక్ అవ్వండి. ఇది నేను ఎందుకు 3 times నాన్ వెజిటేరియన్ వద్దని చెప్తున్నాను అంటే మనం ఎప్పుడు కూడా క్యాలరీ పర్స్పెక్టివ్లోనో లేకపోతే విత్ అన్ ఐడియా టు ఇంక్రీజ్ ద ప్రోటీన్ పర్స్పెక్టివ్లో ఆలోచించకూడదు. మన బాడీ ప్రాపర్గా ఎక్స్క్రీట్ చేయాలి అంటే దానికి ప్లాంట్ బేస్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ సోర్సెస్లో మనకి అమైనో యాసిడ్స్ నేను ఇంతకు చెప్పినట్టు ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, ప్లాంట్ బేస్డ్, యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. మనకి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని ఇస్తున్నా కూడా మన బాడీకి అదేవిధంగా పప్పు దినుసులు కానివ్వండి, లేకపోతే ఈ మిల్లెట్స్ నుంచి వచ్చేది, కీన్వా నుంచి వచ్చేది, సాయ్ నుంచి వచ్చేది, పనీర్, ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రోటీన్స్ని మనము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని తిన్నప్పుడు మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇఫ్ యూఆర్ నాట్ మిక్సింగ్ అండ్ మ్యాచింగ్ ఓన్లీ యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మీద మీరు డిపెండ్ అయ్యారు అంటే ఎట్ సమ్ పాయింట్ గట్ మైక్రోబియోమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, బాడీ అసిడిక్ లోడ్ చాలా పెరిగిపోతుంది. ఇట్ మే నాట్ బి ఓవరాల్ హెల్త్ కింద కన్సిడర్ చేసుకున్నప్పుడు ఓన్లీ డిపెండింగ్ ఆన్ యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మంచిది కాదు అన్నది యాజ్ ఎ గట్ హెల్త్ డైటీషియన్ నా ఒపీనియన్. మనం ప్రోటీన్ సోర్సెస్ని చూస్ చేసుకునేటప్పుడు రేషియో యానిమల్ ప్రోటీన్, మీరు నాన్ వెజిటేరియన్స్ అయినా సరే దెర్ ఆర్ సర్టెన్ రేషియోస్. అంటే ప్లాంట్ ప్రోటీన్ ఎంత పర్సెంటేజ్ తినాలి, యానిమల్ ప్రోటీన్ ఎంత పర్సెంటేజ్ తినాలి అన్నది ఒక రేషియో ఉంటుందన్నమాట. ఎందుకు ఈ రేషియోని ఫాలో అవ్వాలి అంటే మన గట్ మైక్రోబియోమ్ ఎప్పుడూ కూడా ప్రీబయోటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? మనం తినే ఫైబర్ ఫుడ్, వెజిటేబుల్స్ కానివ్వండి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో అంటే చిక్ పీస్ లాంటివి కానివ్వండి, రాజ్మా, చెన్నా ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. కీన్వా, మిల్లెట్స్ లాంటి వాటిల్లో కూడా ఫైబర్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఫైబర్ని గట్ మైక్రోబియోమ్ ఫుడ్ కింద యూటిలైజ్ చేసుకొని వాటిని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఒక ప్రెషియస్ డైమండ్ గన్ లాంటివి అనమాట. మన బాడీకి డైమండ్ గన్ ఏదైనా ఉంది అంటే అది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్సే. మీ గట్ మైక్రోబియోమ్ హెల్దీగా ఉండి అది ఈ ప్రీబయోటిక్స్ని తీసుకొని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని కన్వర్ట్ చేసి మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచాలి అంటే కేవలం నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తింటే సరిపోదు. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ 30% ఉంటే వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ మన డైట్లో ఖచ్చితంగా 70% ఉంటారు. వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ లో బయో అవైలబిలిటీ ఉంది కదా, ఇది ప్రాపర్గా బాడీకి కావాల్సిన కంప్లీట్ అమైనో యాసిడ్స్ ఇవ్వవు కదా అన్న ఒకటే ఒక పాయింట్ని పెట్టుకొని చాలామంది అది హైలైట్ చేస్తూ ఎక్కువ పోర్షన్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తినండి అని ఎంకరేజ్ చేస్తారు. బట్ అది కంప్లీట్గా ట్రూ కాదు. మనం ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కొంత మోతాదు ఫైబర్ కింద మీ బాడీ మంచిగా కన్వర్ట్ చేసుకొని అది గట్ మైక్రోబియోమ్ని ఫీడ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ డైవర్సిఫైడ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ మన బాడీకి ఖచ్చితంగా కావాలి. మనకి పప్పు, దాంతోపాటు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అండ్ యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఆఫ్ యువర్ ఎగ్స్ ఆర్ చికెన్ ఇలా బ్యాలెన్స్డ్ కీన్వా కానివ్వండి, సోయా లాంటివి
కొంత మోతాదులో ఈ శనగలు వాటెవర్ ద యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ని మనం పైరప్ చేసుకున్నప్పుడు మన గట్ చాలా హెల్దీగా, బవల్ మూమెంట్స్ చాలా హెల్దీగా అండ్ మైక్రోబియోమ్ హెల్దీగా డెవలప్ అవుతుంది. మరి కొంతమంది ప్రోటీన్ తిన్నప్పుడు ఇండైజెషన్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు, లేదా అసలు తిన్న ప్రోటీన్ మనకి టాలరేట్ అవుతుందా, డైజెస్ట్ అవుతుందా, అబ్జార్బ్ అవుతుందా, బాడీ యూటిలైజ్ చేసుకుంటుందా అని ఎలా అర్థమవుతుంది అన్నది కూడా మనం అర్థం చేసుకుంటాం. సపోజ్ మీరు యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కానివ్వండి, ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కానివ్వండి తిన్నారు. ఈ దాల్స్, లెగ్యూమ్స్, పల్సెస్ ఇలాంటివి తిన్నప్పుడు మీకు విపరీతమైన గ్యాసీనెస్ వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది అంటే మీ బాడీ, మీ స్టమక్ ప్రాపర్గా దాన్ని బ్రేక్ డౌన్ చేసుకున్నట్టే. లేదా యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తిన్నప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది అంటే చెప్పిన డైటరీ మిస్టేక్స్ లేదా లో స్టమక్ యాసిడ్ కండిషన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఏ కారణం చేతైనా మీ స్టమక్ సరిగ్గా యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి మీ ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేయకపోయినా, లేదా స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉండి ఈ ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ని అది ఫుడ్ కింద యూటిలైజ్ చేసుకుంటుంది, అలాంటి కండిషన్స్లో అయినా మీకు యాసిడ్ రిఫ్లెక్స్ లాంటి సిమ్టమ్స్ లేదా విపరీతమైన బ్లోటింగ్ ఇష్యూస్ కామన్గా కనిపిస్తూ ఉంటే కాన్స్టిపేషన్ లాంటివి, కడుపు నొప్పి రావడం లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఫస్ట్ కండిషన్ ఈజ్ లైక్ కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకున్నాం, సెకండ్ ఈజ్ లైక్ లీకీ గట్ ఉండొచ్చు అని మాట్లాడుకున్నాం, థర్డ్ ఒక కామన్ క్వశ్చన్, అదర్వైజ్ ఒక కామన్ కన్సర్న్. నేను ప్రోటీన్ తినడం మొదలుపెట్టాను, ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు యాక్నీ వస్తుంది, లేదా ఫేస్ మీద హీట్ బాయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్న కంప్లైంట్ చాలా ఎక్కువగా వింటూ ఉంటాం అన్నమాట. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్లో మనం ఇంతకు చెప్పుకున్నాం, లెగో బిల్డ్ చేయాలంటే దాంట్లో బ్రిక్స్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా, లెగో క్యాసిల్ బ్రిక్. అలాగే యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్లో ఈ బ్రిక్స్ ఎలాంటివి ఉంటాయంటే సల్ఫర్ రిచ్ బ్రిక్స్ ఉంటాయి అన్నమాట. సల్ఫర్ రిచ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ సల్ఫర్ కాంపౌండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మీ కిడ్నీస్ బఫర్ చేసుకొని, అంటే ఎసిడిక్ నేచర్ ఉన్న ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని బఫర్ చేసుకొని ఆల్కలైన్ కింద కన్వర్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేస్తాయి అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు చేసే డైటరీ మిస్టేక్స్ వల్ల, అంటే ఇంతకు చెప్పుకున్నాం చూడండి, హై ఎసిడిక్ లోడ్ ఎగ్స్ కానివ్వండి, చికెన్ అండ్ మీట్, రెడ్ మీట్, ఇవన్నీ కూడా సల్ఫర్ రిచ్ అమైనో యాసిడ్స్తో తయారు చేయబడిన ప్రోటీన్ అన్నమాట. ప్రోటీన్ సోర్స్ మనకి ఎక్కువ మోతాదులో మీరు ఈ సల్ఫర్ రిచ్ అమైనో యాసిడ్స్ ఉన్న ఎగ్స్, మీట్, చికెన్ తింటున్నారు, కానీ రోజులో ఒక ఫ్రూట్ కూడా తినట్లే, ప్రాపర్గా 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగట్లేదు, కూరగాయలు తినట్లేదు. ఇలాంటప్పుడు మీ సల్ఫర్ లోడ్ అంటే ఎసిడిక్ లోడ్ ఇంక్రీజ్ అయిపోతుంది, కిడ్నీస్ బఫర్ చేసుకుంటాయి, కానీ బఫర్ చేసుకోవాలన్నా దానికి ఇంపార్టెంట్ హైడ్రేషన్ ఉండాలి, మీకు ఆల్కలైన్ నేచర్ ఉన్న ఫుడ్స్ కూడా అవసరం పడుతుంది. సో ఎవరికైతే యాక్నీ ఇష్యూస్ లేకపోతే ఈ హీట్ బాయిల్స్ ఫేస్ మీద ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయో మీరు చేయాల్సిన డైటరీ కరెక్షన్స్ 30% ఆఫ్ యానిమల్ ప్రోటీన్, 70% ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డైట్, 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే, ఖచ్చితంగా ఒక ఫ్రూట్ బాల్, మీకు సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే దొరికితే ఆ ఫ్రూట్ బాల్ తినండి. ఇలాంటి చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ యాక్నీ తగ్గుతుంది, మీ ప్రోటీన్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, మీకు ఇలాంటి హీట్ బాయిల్స్ రాకుండా కూడా ఉంటాయన్నమాట. కిడ్నీస్ ఎప్పుడైనా సరే అసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్స్ని బఫర్ చేసుకోవడానికి 2 మేజర్ కాంపోనెంట్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఒకటి ఆల్కలైన్ బ్యాలెన్సింగ్ ఫుడ్స్ ఇస్తున్నారా, అసిడిక్ ఫుడ్తో పాటు ఆల్కలైన్ బ్యాలెన్సింగ్ ఫుడ్ ఇస్తున్నారా, ప్రాపర్గా 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారా లేదా అన్న దాని ప్రకారం మీ కిడ్నీస్ ఫంక్షన్ చేసుకుంటాయి. సో జనరల్గా కామన్గా ఉండే మిత్ ఏంటి అంటే ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీస్ పాడైపోతాయి. ఎక్కువ ప్రోటీన్ ఈజ్ లైక్ 2 or 2.5 kgs, 2.5 grams per kg బాడీ వెయిట్. అది తినేవాళ్ళు ఏం డైటరీ మిస్టేక్ చేస్తారు అంటే ఓవరాల్ క్యాలరీస్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఓవరాల్ క్యాలరీస్ ప్లస్ హై ప్రోటీన్ డైట్స్ అండ్ మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ మనం కన్సిడర్ చేసుకున్న ఈ ఓవరాల్ మిస్టేక్స్ వల్ల కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడతాయేమో, కానీ ఒక కామన్ మ్యాన్గా మీరు నేను ఫర్ జనరల్ వెల్నెస్ కోసం తినే ఆ 1 and 1.2 kg per gram బాడీ వెయిట్ వల్ల మీ కిడ్నీస్ ఏమీ పాడైపోవు. ప్రోటీన్ ఇంటేక్ని పెంచుతాం అనుకున్నప్పుడు మనం చేయకూడని కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇగ్నోరింగ్ టోటల్ క్యాలరీస్. అంటే ప్రోటీన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, బట్ ఓవరాల్ క్యాలరీస్ ఎంత తింటున్నాం అన్నది మనం ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. సో మీ హైట్కి, వెయిట్కి, మీ డైజెషన్ లిమిట్కి అండ్ మీ డైలీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఓవరాల్ క్యాలరీస్లో నుంచి ప్రోటీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో క్యాలరీ బ్యాలెన్స్డ్గా ఉండాలి వెన్ యూర్ క్యాలిక్యులేటింగ్ యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఆల్సో. వీటిల్లో కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ని
ఒక మీల్ రిప్లేస్మెంట్ ప్రోటీన్ షేక్స్ అని బయట దొరుకుతూ ఉంటాయి మనకి మార్కెట్లో. మనం ప్రోటీన్ని ఒక వే ప్రోటీన్ రూపంలో కానివ్వండి, లేకపోతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ప్రోటీన్ షేక్స్, ప్రీమేడ్ ప్రోటీన్ షేక్స్ లేదా మీల్ రిప్లేస్మెంట్స్ అని తీసుకొని మనం దాన్ని ప్రోటీన్ సోర్స్ అనుకొని మాత్రం ఎప్పుడు డైట్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు. మీల్ రిప్లేస్మెంట్ షేక్స్ మీద హై ఇన్ ప్రోటీన్ అని రాసి ఉంటాయి. దానివల్ల బ్రేక్ఫాస్ట్, లంచ్ స్కిప్ చేసేసి ఓన్లీ ప్రోటీన్ షేక్స్ మీద సర్వైవ్ అవ్వకూడదు. ఇలా చేస్తే కనుక ఫ్యూచర్లో గాల్ బ్లాడర్ ఇష్యూస్ లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రోటీన్ బార్స్ లేదా ఈ ప్రీమేడ్ ప్రోటీన్ డ్రింక్స్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు అవి క్యాలరీస్ ఎంతవరకు వస్తున్నాయి మనం కొనుక్కున్నప్పుడు ఆ లేబులింగ్ ఎలా ఉంటుందంటే హై ఇన్ ప్రోటీన్ 25 grams per bar అని రాసి ఉంటుంది. కానీ వెన్ యూ లుక్ బ్యాక్ వాటి క్యాలరీస్ ఎంత ఉన్నాయి, మీ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా. సే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్నాక్ ఏ ప్రోటీన్ బార్ అనుకోండి, మీ ఓవరాల్ క్యాలరీస్ 1200 రిక్వైర్మెంట్ 1400 ఉన్నప్పుడు ఆ ప్రోటీన్ బార్ నుంచి వచ్చే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, మీరు ఆ ప్రోటీన్ బార్స్ని ఎన్నిసార్లు తింటున్నారు అని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీ ఓవరాల్ క్యాలరీస్కి ఖచ్చితంగా మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డోంట్ ఇగ్నోర్ ద క్యాలరీస్, ఓన్లీ ప్రోటీన్ మీద ఫోకస్ చేసుకుంటూ క్యాలరీస్ మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. నెంబర్ 2, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ 1 meal. తినమని చెప్పాం కదా అని చెప్పేసి రోజు మొత్తానికి కావాల్సిన ప్రోటీన్ని ఒకటే మీల్లో తినేయద్దు. అంటే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ తినలే, ఓకే నేను డిన్నర్లో కూడా తిననేమో అనుకొని ఆ రోజుకు కావాల్సిన 70 grams ఆఫ్ ప్రోటీను 80 grams ఆఫ్ ప్రోటీను 1 mealలో డంప్ చేయొద్దు. ఇట్స్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఇట్స్ నాట్ లైక్ మీరు అంత ప్రోటీన్ తీసుకుంటే మీ బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు అని కాదు, కానీ మనందరికీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ లేదా హై ప్రోటీన్ మీల్ తీసుకున్నప్పుడు బాడీ అకామిడేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ హై ప్రోటీన్ డైట్స్ ఒకటే మీల్లో మొత్తం డంప్ చేసేయద్దు. డివైడెడ్ బిట్వీన్ యువర్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లో 20 grams ఈచ్లో మీరు మీట్ అయినా కూడా ఇట్స్ ఎ గుడ్ రిక్వైర్మెంట్. అంటే ప్రోటీన్ని మంచిగా మీట్ అయినట్టే అర్థం అనమాట. నెంబర్ 3, ఆల్మోస్ట్ వీడియో అంతా ఇదే ఎంఫసైజ్ చేస్తున్నా, స్కిప్పింగ్ ఫైబర్ అండ్ వెజిటేబుల్స్. మనం వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని లేకపోతే ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ నుంచి వచ్చే ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది చూడండి, అవన్నీ కూడా ఇగ్నోర్ చేయకుండా వాటితో పాటు 70% ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండ్ 30% యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ఉండేలాగా మీ డైట్ని చూసుకోవాలి. నెంబర్ 4, ఇందాక చెప్పిందే, బట్ రిలయింగ్ ఓన్లీ ఆన్ యానిమల్ ప్రోటీన్, అసలు అది హై బయో అవైలబిలిటీ ఉంటుంది, వెరీ బ్యాలెన్స్డ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి నేను ప్లాంట్ బేస్డ్ తినను, ఓన్లీ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ తింటాను అని అనుకుంటే మాత్రం లాంగ్ రన్లో మీ గట్ మైక్రోబియోమ్ని అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ లైక్ అట్లీస్ట్ 50% ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, 50% ఆఫ్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ తీసుకునేలాగా మీ డైట్ని ప్లాన్ చేసుకోండి. నెంబర్ 5, ఇగ్నోరింగ్ వాటర్ ఇంటేక్. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అయినా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయినా ఎనీథింగ్ యువర్ గట్ హ్యాస్ టు ఎలిమినేట్ అనుకుంటే, మీ కిడ్నీస్ మంచిగా బఫర్ చేసుకోవాలి ఎసిడిక్ లోడ్ని అని అనుకున్నా కూడా అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ మీరు ఖచ్చితంగా తాగాల్సిందే. ఈ 3 liters ఆఫ్ వాటర్ నాకు అలవాట్లేదు, వాట్ కుడ్ బి ద ఆల్టర్నేటివ్ అనుకుంటే ఒక కప్ ఆఫ్ గ్రీన్ టీ, ఒక కప్ వామ్ వాటర్ లేదా తులసి నీళ్ళు బాయిల్ చేసుకొని, ఏదైనా జీరా వాటర్ బాయిల్ చేసుకొని, ఎనీథింగ్ దట్స్ ప్యాలెటబుల్ క్లియర్ లిక్విడ్ని మీరు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ప్లెయిన్ వాటర్ అంటే ప్లెయిన్ వాటరే తాగాలని లేదు. యూ కెన్ డివైడ్ ఇట్ విత్ ఎనీ ఫ్లేవర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫ్లేవర్లో ఏదైనా కూడా మీరు తాగొచ్చు. బట్ మేక్ ష్యూర్ యు ఆర్ డ్రింకింగ్ 3 liters ఆఫ్ వాటర్. నెంబర్ 6, ఇప్పుడు ఇది కొత్తగా ఒక ట్రెండ్ చూస్తున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రీమేడ్ చికెన్ రెసిపీస్ లాంటివి వాళ్ళే మ్యారినేట్ చేసేసి ఫ్రోజన్ చేసి యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ అవెన్లో పెట్టుకొని తినాలి. సో ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఫ్రోజన్ మీట్ అండ్ ప్రాసెస్డ్ మీట్లో అడిటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి, చాలా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ సోడియం ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ఆప్షన్. ఫ్రోజన్ ఫుడ్లో ఫ్రోజన్ మీట్ ఎస్పెషల్లీ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఫ్రోజన్ మీట్ అంటే ఏంటంటే ఫ్రెష్గానే ఉంటుంది, ఫ్రెష్ మీట్ని దానికి కావాల్సిన కాండిమెంట్స్ అన్నీ కూడా మ్యారినేట్ చేసేసి ప్రీ కుక్డ్ అంటే రెడీ టు కుక్ ఆప్షన్ లాగా పెడతారు. ప్రాసెస్డ్ ఏంటి అంటే ఆ చికెన్ సాసేజెస్ లాంటివి మనం అనుకుంటాం కదా, చికెన్ నగ్గెట్స్ లాంటివి, అవి ప్రాసెస్డ్ అనమాట. సో ఇలాగా ప్రాసెస్డ్ ఈజ్ నాట్ గుడ్, ఫ్రోజన్ కంటామినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎంతవరకు వీలైతే మీరు మీల్ ప్రెప్ చేసుకోవడానికి ఇంట్లో 3 daysకి సరిపడా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ఓకే. హావింగ్ సెడ్ దట్ ఫ్రీజర్ టెంపరేచర్ కంట్రోల్ అంత బాగుంది అనుకుంటే 3 to 4 days మీరు మ్యారినేట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, విచ్ ఈస్ ఓకే. బట్
రెడీమేడ్ ఫ్రోజన్ రెడీ టు ఈట్ మీట్స్ స్కిప్ చేయండి. అండ్ సెవెంత్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ మెడికల్ కండిషన్. గ్యాస్ట్రైటిస్ ఉందా, లో స్టమక్ యాసిడ్ ఉంది, లీకీ గట్ ఉంది, లేకపోతే సిబో ఇష్యూస్, క్యాండిడా ఓవర్ గ్రోత్స్, బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, ఐబీడీ, ఇలాంటి మెడికల్ కండిషన్ ఉన్నప్పుడు మీకు మీరుగా ప్రోటీన్ డైట్స్ చేసుకోవడం కన్నా గో గెట్ హెల్ప్ ఆఫ్ ఎ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. మీ డాక్టర్తో మాట్లాడుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సో హెల్ప్ఫుల్, కమ్ బ్యాక్ టు ఏ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. వీ కెన్ ఆల్వేస్ హెల్ప్ యూ. మీ ప్రోటీన్ని ఏదన్నా మెడికల్ కండిషన్ ఉన్నప్పుడు, ఎలా తీసుకోవాలని తెలియనప్పుడు, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఎనీ టైమ్. సో ప్రోటీన్ని మనం పూర్గా టాలరేట్ చేస్తున్నాము, ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోవట్లేదు అనే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే, హెవీ మీల్ తర్వాత లేదా ప్రోటీన్ రిచ్ మీల్ తర్వాత బ్లోటింగ్ ఇష్యూస్, స్మెల్లీ గ్యాస్ రావడము, గ్యాసీగా అనిపించడము, లేకపోతే ఆకలి తక్కువగా వేయడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, ఇంకా త్రూ అవుట్ ద డే మీకు చాలా లో అపెటైట్ అనిపించడము, గ్యాసీగా అనిపించడము, ఫీలింగ్ స్లగిష్ ఆఫ్టర్ మీల్ లాంటివి మనము ప్రోటీన్ ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేయట్లేదు అన్న సైన్స్ అండ్ ఇండికేషన్స్. లాంగ్ టర్మ్లో కొంతమందికి, లాంగ్ టర్మే కాదు, కొన్నిసార్లు ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేసినప్పుడు ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటే మోషన్ వస్తున్నట్టు ఉంటుంది కానీ కంప్లీట్గా ఫ్రీగా పాస్ అవ్వదు. అదర్వైజ్ కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ప్రోటీన్ని ప్రాపర్గా టాలరేట్ చేయట్లేదు అని అర్థం. దిస్ డజంట్ మీన్ దట్ అసలు ప్రోటీన్ని లైఫ్ లాంగ్ కంప్లీట్గా మానేయాలని కాదు. అండర్లైన్ గట్ ఇష్యూస్, ఎందుకని మీరు ప్రోటీన్ని టాలరేట్ చేయట్లేదు అని ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోగలిగితే కనుక దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఇలాంటి మెడికల్ కండిషన్స్ అంటే ఫంక్షనల్ గట్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్స్ అంటే వే ప్రోటీన్, యూజువల్లీ మనకి మార్కెట్లో 2 types ఆఫ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఒకటి వే ప్రోటీన్ అండ్ 2 ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. వే ప్రోటీన్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇంట్లో పనీర్ చేసుకుంటాం కదా, పనీర్ చేసుకున్నప్పుడు కింద వైట్ కలర్ లిక్విడ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ వైట్ కలర్ లిక్విడే వే యాక్చువల్లీ. ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి వాళ్ళు మెషినరీలో డ్రైయింగ్ ప్రాసెస్ యూటిలైజ్ చేసి దాన్ని పౌడర్ కింద కన్వర్ట్ చేసి సేల్ చేస్తున్నారు. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వే ప్రోటీన్. సో వే ప్రోటీన్ ఏ స్టెరాయిడో, కెమికలో, లేకపోతే ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డో కాదు. అది ప్రాపర్గా పనీర్ చేసిన తర్వాత లేదా కొన్ని రకాల చీజ్ తయారు చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్గా వచ్చే వాటర్, ఈ వైట్ వాటర్ని మనము వే అంటాం అన్నమాట. ఈ వే ప్రోటీన్ ఎవరు తీసుకోవచ్చు? మెన్నే తీసుకోవాలా, జిమ్కి వెళ్తేనే తీసుకోవాలంటే, ఎవరైతే న్యాచురల్గా ఫుడ్ ద్వారా, అంటే నేను గట్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే స్పెషల్ రిక్వైర్మెంట్స్, ఎక్కువ పర్ఫార్మింగ్ అథ్లీట్స్ అనుకున్నప్పుడు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, బోత్ మెన్ అండ్ విమెన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎవరికున్నా కూడా రిక్వైర్మెంట్ ఉన్న చోట మనం ఖచ్చితంగా వే ప్రోటీన్ని తీసుకోవచ్చు. మరి వే ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు లేదా మిస్టేక్స్ చేయకూడదు అంటే, దాన్నే కంప్లీట్ సోర్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవద్దు. యూ కెన్ మేక్ ఇట్ లైక్ హాఫ్ స్కూప్ నుంచి స్టార్ట్ చేయండి. యూ షుడ్ ఆల్వేస్ ఈట్ యువర్ ఫుడ్. ప్రాపర్గా చూ చేసి నమిలి తిన్న ఫుడ్ని మనం ఎప్పుడు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, కానీ మీల్ రిప్లేస్మెంట్ షేక్స్ లాగా ఏదో ఒకటి చేసుకొని తాగొద్దు. ఇన్ ఏ లాంగ్ రన్ ఏదో రకమైన గట్ డిజార్డర్స్తో మేము క్లయింట్స్ని చూస్తాం హూ డూ దీస్ మీల్ రిప్లేస్మెంట్స్. కాబట్టి టు బీ ఆన్ ద సేఫర్ సైడ్, మీరు వర్కౌట్ అయిపోయిన తర్వాత వే ప్రోటీన్ తీసుకోండి, బట్ హ్యావ్ యువర్ ప్రాపర్ లంచ్, స్నాక్ అండ్ డిన్నర్ ఖచ్చితంగా చేయండి. వే ప్రోటీన్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఆల్రెడీ మిల్క్ పడదు, మిల్క్ ప్రోడక్ట్స్ పడవు అనుకున్నప్పుడు యూ టెస్ట్ యువర్ టాలరెన్స్. వే ప్రోటీన్ తీసుకున్నాక బ్లోటింగ్ ఇంక్రీజ్ అవుతుందా, కాన్స్టిపేటెడ్గా ఉన్నారా, లాస్ ఆఫ్ అపెటైట్. ఆబ్వియస్లీ బ్రేక్ఫాస్ట్ తినబుద్ది కాదు, బికాస్ ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ నుంచి ఆల్మోస్ట్ 20 to 22 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ మీకు ఎక్కువ ఫుల్నెస్ ఇస్తుంది. యూ డోంట్ ఫీల్ హంగ్రీ, ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ తినాలని అనిపించదు. దట్ ఈస్ నాట్ లాస్ ఆఫ్ అపెటైట్. బట్ డే మొత్తం అసలు ఏం తినాలనిపించట్లేదు విత్ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ అంటే ఇట్ ఇండికేట్స్ లైక్ యూ నీడ్ టు స్టాప్ ఇట్. బికాజ్ అదర్ మీల్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నిటిని మీరు మిస్ అయిపోతున్నారు. అది సటైటీని ఎక్కువగా ఇస్తుంది, ఫిల్నెస్ని ఎక్కువగా ఇస్తుంది. యు ఆర్ నాట్ ప్రాపర్లీ డైజెస్టింగ్ ఇట్ అన్నది కూడా ఒక సైన్ అండ్ సిమ్టమ్ అనమాట. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నా, లేదా కాన్స్టిపేషన్ అగ్రివేట్ అవుతుంది, బౌల్ మూమెంట్ సరిగ్గా రావట్లేదు, డయేరియా వస్తుంది, బ్లోటింగ్గా అనిపిస్తుంది అని అనుకున్నా కూడా వే ప్రోటీన్ని స్కిప్ చేయొచ్చు. వే ప్రోటీన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్, కానీ చూసింగ్ ద రైట్ సప్లిమెంట్ బ్రాండ్ చాలా ఇంపార్టెంట్ మనకి. వే ప్రోటీన్లో తినంగానే, అంటే ఐ మీన్ లైక్ డ్రింక్గా మీరు తయారు చేసుకున్నప్పుడు ఒక 1 scoopని డైల్యూట్ చేసుకొని తాగినప్పుడు ఇట్ షుడెంట్ టేస్ట్ లైక్ టూ స్వీట్. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, న్యాచురల్ స్వీట్నెస్ యాడ్ చేసినా కూడా, బట్ టూ మచ్ ఆఫ్ స్వీట్నెస్ ఇన్ ఏ వే ప్రోటీన్ ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్ ఫర్ మీ. అలాంటి బ్రాండ్స్కి దూరంగా ఉండండి. వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో
ఏ టైప్ ఆఫ్ స్వీట్నర్ని యాడ్ చేస్తున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రోటీన్ బ్రాండ్స్ ఒక 70% ప్రోటీన్ ఉంటే దాంట్లో 30% మాల్టోడెక్స్ట్రిన్ ఉంటుంది. అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఫిల్లర్స్ లాంటివి ఉంటాయి. సో మీరు ఏ ప్రోటీన్ని బ్రాండ్ని చూస్ చేసుకున్నా ఇంగ్రీడియంట్ లిస్ట్ని ఖచ్చితంగా డీకోడ్ చేసుకొని ప్రాపర్గా అర్థం చేసుకున్న తర్వాతనే యూ బై యువర్ వే ప్రోడక్ట్. సో వే ప్రోడక్ట్ జిమ్ గోవర్స్కే కాదు, మేబీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు హూ డోంట్ వాంట్ టు ఈట్ లైక్ లాట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తినలేను, నేను ప్రోటీన్ సోర్స్ తింటే డైజెస్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు హాఫ్ స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఆఫ్ 1 స్కూప్కి దాకా మీరు లిమిట్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ప్లాంట్ ప్రోటీన్ అనమాట. ప్లాంట్ ప్రోటీన్లో 2 రకాల ప్రోటీన్స్ యూజువల్లీ చూస్తాం. ఒకటి సాయ్తో చేసిన ప్రోటీన్, 2 రైస్ అండ్ గ్రీన్ పీస్ లేదా పీస్, ఎల్లో పీస్ నుంచి చేసినవి, బ్రౌన్ రైస్ ఎక్స్ట్రాక్ట్ చేసినవి మనం ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో చూస్తాం. దీంట్లో కూడా సేమ్ ద లెవెల్ ఆఫ్ స్వీట్నర్ దట్స్ బీన్ యాడెడ్, అది న్యాచురల్ కానివ్వండి, సింథటిక్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ కానివ్వండి, ఎలా అయినా కానివ్వండి, బట్ ఇట్ షుడెంట్ టేస్ట్ టూ స్వీట్ టు యువర్ ప్యాలెట్, ఎక్కువ స్వీట్గా ఉండకూడదు. 2 70% సాయ్ బేస్డ్ ప్లాంట్ ప్రోటీన్ని స్కిప్ చేసి మీరు రైస్ బేస్డ్ అంటే బ్రౌన్ రైస్ అండ్ గ్రీన్ పీస్ కాంబినేషన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. డోంట్ డ్రింక్ సాయ్ బేస్డ్ ప్లాంట్ ప్రోటీన్స్ ఫర్ గివెన్ రీజన్స్. దాంట్లో చాలా మనం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. నాట్ దట్ సాయ్ ఇస్ బ్యాడ్ అని కాదు, కానీ బట్ బెటర్ చాయిస్ వుడ్ బి గ్రీన్ పీస్ అండ్ బ్రౌన్ రైస్తో చేసిన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ బెటర్గా తీసుకోవచ్చు. దీంట్లో కూడా ఇప్పుడు వచ్చే బ్రాండ్స్ దే ఆర్ మోర్ కాన్సెంట్రిక్, అంటే ఐసోలేట్ లాగానే వస్తున్నాయి ఇప్పుడు మోస్ట్లీ, గివింగ్ యూ 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్. వీటిలో అమినో యాసిడ్ ప్రొఫైల్ వేకున్నంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు, బయో అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పచ్చు. థర్డ్ ఈజ్ లైక్ ప్రోటీన్ బార్స్. ప్రోటీన్ బార్ పేరుతో ఐ హ్యావ్ సీన్ లైక్ టూ మచ్ ఆఫ్ నాన్ సెన్స్, చాలానే చూసాం. దాంట్లో అడిటివ్స్, కలర్స్, స్వీట్నెస్, థిక్నెస్ అండ్ ప్రోటీన్ పేరుతో అసలు దాంట్లో ప్రోటీనే ఉండదు. జస్ట్ దే యాడ్ లైక్ 5 grams ఆఫ్ ప్రోటీన్, అయిపోయింది, దట్ మేక్స్ ఎ ప్రోటీన్ బార్. సో మీరు ప్రోటీన్ బార్ కొనే ముందు లేబుల్ మీద ఉన్న ఆ 5 grams 10 grams ఆఫ్ ప్రోటీన్ కాదు, ఆ ప్రోటీన్ బార్ నుంచి ఓవరాల్గా ఎంత క్యాలరీస్ వస్తున్నాయి, ఆ క్యాలరీ రిక్వైర్మెంట్ని మీ ఆ క్యాలరీస్ని మీ ఓవరాల్ క్యాలరీ ఇంటాక్ట్కి మ్యాచ్ చేసుకోవాలి. ఆ స్వీట్నెస్ ఏం యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ మేకింగ్ దట్ ప్రోటీన్ బార్, ప్లాంట్ బేస్డ్ వాడుతున్నారా, వే వాడుతున్నారా, వాట్ ఆర్ దే యూజింగ్ యాజ్ ఎ ప్రోటీన్ సోర్స్. కొన్నిసార్లు ఓన్లీ పీనట్ బటర్ పెట్టేసి కూడా దే సెల్ ఇట్ లైక్ ఏ ప్రోటీన్ బార్ లాగా వాడతారు, విచ్ గోస్ వెరీ హై ఇన్ క్యాలరీస్. పీనట్ బటర్ యాక్చువల్లీ చాలా హై క్యాలరీ ఉంటుంది. సో ప్రోటీన్ బార్ అనగానే ఆ 5 grams ప్రోటీన్ వచ్చేస్తున్నాయని మనం కొనేసుకోకుండా దాన్ని వెనక్కి తిప్పి యూ హ్యావ్ టు రీడ్ ద ఇంగ్రీడియంట్ లేబుల్, న్యూట్రిషన్ లేబుల్. న్యూట్రిషన్ లేబుల్లో షుగర్స్ ఎంత ఉన్నాయి, పర్ సర్వింగ్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉంది, కంపల్సరీగా చూసుకోవాలి. ఐఎమ్ హైలీ అగైనెస్ట్ దిస్ ప్రోటీన్ బార్స్. వీలైతే వే ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ దాకా ఓకే, బట్ క్లీన్ ప్రోటీన్ బార్ అన్నది ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ అండ్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ నెససరీ యాక్చువల్లీ. దీనికన్నా బెటర్ స్నాకింగ్ ఐడియాస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ చాలానే ఉన్నాయి. సో ద ఐడియా ఇస్ టు ఈట్ క్లీన్, కాబట్టి అక్కర్లేని అన్నెసెసరీ ప్రోటీన్ సప్లిమెంట్స్ని అవాయిడ్ చేయడం బెటర్. సో టు సమ్మరైజ్, ప్రోటీన్ ఇంటేక్ వల్ల కిడ్నీస్ పాడవుతాయి, ఇట్స్ అ బిగ్ మిత్. హ్యావింగ్ సెడ్ దట్, ఓవరాల్ క్యాలరీస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోకుండా వెరీ హై క్యాలరీ డైట్ తింటూ దాంట్లో ప్రోటీన్ని కూడా వెరీ హై ప్రోటీన్ సోర్స్ చేసుకొని, లేదా అండర్లైన్ ఏదో మెడికల్ కండిషన్ ఉంటేనే యువర్ కిడ్నీస్ గెట్ ఇంపాక్టెడ్. అదర్వైజ్ కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే యూ ఈట్ లైక్ లాట్ ఆఫ్ ప్రోటీన్, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ తింటారు, ఎసిడిక్ లోడ్ పెంచుకుంటారు, అస్సలు వాటర్ తాగరు. అలాంటి వాళ్ళకి కిడ్నీ ఇష్యూస్, కిడ్నీ స్టోన్స్ లాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప, ఒక బ్యాలెన్స్డ్ విధానంగా ప్రాపర్ హైడ్రేషన్తో మీరు యానిమల్ ప్రోటీన్ 30-40% అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఒక 60%-70% తీసుకున్నప్పుడు మీ కిడ్నీస్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు.